తూర్పుగోదావరి జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పెద్ద పులి ఈ ఉదయం కోరుకొండ మండలం మునగాలకొండ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న పాండవుల మెట్ట వద్ద సంచరించిన పులి మునగాలకొండ ప్రాంతానికి చేరుకుంది. పులి సంచారం నేపథ్యంలో కోరుకొండ, సీతానగరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రానున్న వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై ఎక్కడా నిలువ ఉండకుండా డ్రైన్ల నిర్మాణాన్ని వేసవిలోగా పూర్తి చేయాలని రాజమహేంద్రవరం కమిషనర్ రాహుల్ మీనా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి పూడికతీత పనులు ప్రారంభించి వేసవి ముగిసే నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ ఉదయం కమిషనర్ నగరంలోని లింగంపేట, తుమ్మలోవా పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఏబీ నాగేశ్వరరావు పార్కును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వాకర్స్తో కాసేపు సరదాగా ముచ్చడించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు గురైన జిమ్ పరికరాలు, ఆట వస్తువులతో పాటు గార్డెనింగ్ పైప్ లైన్లు లీకేజ్ లేకుండా బాగు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. వాకింగ్ ట్రాక్ను ఎత్తుపల్లాలు లేకుండా చదును చేయాలని, గ్రీనరీని మరింత మెరుగుపరచాలన్నారు. పార్కును పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఊడ్చిన చెత్త కుప్పలను ఎప్పటికప్పుడు ఎత్తివేయాలని సిబ్బందికి సూచించారు. అమృత్ పథకంలో భాగంగా 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 1.5 MLD ఎస్టీపీ పనులు మే 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని సందర్భంగా అధికారులు కమిషనర్కి వివరించారు. అనంతరం పలు రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. ఆయన వెంట ఈఈ మదర్సా అలీ, ఎంహెచ్ఓ వినూత్న, ఏడీహెచ్ అనిత, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. విజయవాడలో పురపాలక శాఖ నిర్వహించిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్, సిడిఎంఏ సంపత్ కుమార్ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను రికార్డు స్థాయి వసూళ్లలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహాన్ని రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తామన్నారు. అలాగే సకాలంలో పన్నులు చెల్లించిన ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాను ధీటుగా ఎదుర్కొంటున్న ఇరాన్ దేశానికి చెందిన దౌత్యవేత్త రాజమహేంద్రవరంలో పర్యటించి ఇజ్రాయెల్, అమెరికా దాడిలో మరణించిన ఆ దేశ సుప్రీం కమాండర్ ఆయితుల్లా ఖుమేనీ సంతాప సభలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ దౌత్యవేత్త డాక్టర్ అబ్దుల్ మాజిద్ హకీల్ ఇలాహీ మస్జిద్ జహీరాలో జరిగిన ఖైమనీ సంతాప సభలో పాల్గొని ప్రసంగించారు. భారత్, ఇరాన్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు అత్యంత బలమైనమని అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంపై భారత ప్రజలు చూపిన సానుభూతికి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులంతా ఐక్యంగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్, కూటమి పార్టీల కారణంగానే చట్టసభల్లో మహిళలకు 30% రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంటులో వీగిపోయిందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి విమర్శించారు. కాంగ్రెస్, కూటమి పక్షాల వైఖరిని నిరసిస్తూ ఎన్డీఏ కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీ మహిళలకు తీరని అన్యాయం జరిగిందని దుయ్యబడ్డారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, మహిళలు, విద్యార్థులు, సామాజికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాలు చేతపట్టి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కేరళలో పార్టీ బలోపేతంపై జనసేన ఫోకస్. తిరువనంతపురంలో రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు. ఉద్యోగులకు జగన్ 30,000 కోట్ల బకాయిలు పెట్టారన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు. వాటిలో 22,000 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందని వెల్లడి. అమరావతి మహానగరం వయబిలిటీపై చర్చ జరగాలి. రాయలసీమ మేధావుల వేదిక సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి డిమాండ్. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్న హరీష్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య.
ఏపీలో అధికారంలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. తొలి అడుగుగా కేరళలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన నాయకత్వం నడుం బిగించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కొణదెల నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కేరళ రాజధాని తిరువనంతపురంలో పర్యటించారు. స్థానిక నేతల అభ్యర్థన మేరకు తిరువనంతపురంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కె వెంకట్రామరెడ్డిని జగన్ ప్రభుత్వంలోనే సస్పెండ్ చేశారని, దీన్ని జగన్ మర్చిపోయి ఇప్పుడు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్ అని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయి పెట్టిన ఆయన ఏనాడు వారికి 1వ తేదీన జీతాలు ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిన చరిత్ర నిలిచిపోయిన ఒకే ఒక్క సీఎం జగన్ అంటూ ఫైర్ అయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాస్తవం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులకి నిన్ను జైల్లో పెట్టకుండా ఇంతకాలం రోడ్డు మీద తిరగనివ్వడం చంద్రబాబు గారు చేసిన తప్పు. ఆయన ఆ తప్పు చేయబట్టే ఇవాళ నువ్వు నుంచిన పేపర్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయితే ఒక విషయం సంతోషించదగ్గ విషయం ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత ఆయన వెంకటరామరెడ్డి వైసీపీ మనిషి అవని, లేదంటే ఇంకో రకంగా అవని, ఒక ఉద్యోగి గురించి చాలా బాధపడుతూ మదన పడుతూ ఉద్యోగ సంఘాల గురించి, ఉద్యోగులకు ఆయన చేసిన మేలు గురించి ఇవాళ పబ్లిక్లో పేపర్లో మాట్లాడటం జరిగింది. ఎవరి వెంకటరామరెడ్డి? కాకర్ల వెంకటరామరెడ్డి, సెక్రటరియట్ ఎంప్లాయీ. ఆయన డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారు? ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు. ఉద్యోగికి కాండక్ట్ రూల్స్ ఉంటాయి. కాండక్ట్ రూల్స్లో అవినీతి, క్రమశిక్షణ రాహిత్యం, అయితే పని పట్ల నిర్లక్ష్యత, పని చేయకపోవటం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మీద క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు అనేది కాండక్ట్ రూల్స్లో ఉంటుంది. ప్రతి కాండక్ట్ రూలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అప్లై అవుద్ది. ఆల్మోస్ట్ అవి ఇవి ఒకలానే ఉంటాయి. అయితే వెంకటరామరెడ్డి గారిని ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిస్మిస్ చేసిందని గగ్గోలు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగింది తెలుసుకోకపోవడం దురదృష్టం. ఏం జరిగింది? ఏప్రిల్ 24లో, అంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ కాకర్ల వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సిపి ఆర్టీసీ యూనియన్ నాయకుడు చంద్రయ్య కలిపి కడప జిల్లాలో 4 డిపోల్లో ప్రత్యక్షంగా జెండాలో పట్టుకుని వైసీపీకి ఓటేయండి అని చెప్పి పాంప్లెట్లు పంచుతూ డిపోలో ప్రచారం చేశాడు. ఇది జరిగింది ఎప్పుడు? ఏప్రిల్, అంటే 2 ఏప్రిల్ 2024 సంవత్సరంలో. అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్, కడప బద్వేల్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టాడు. అయ్యే ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ వెంకటరామరెడ్డి కానీ ప్రభుత్వ ఉద్యోగులే, వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీకి జెండాలు పట్టుకుని బాంప్లెట్ పంపించడం నేరం, దీని మీద తగు చర్య తీసుకోండి అని చెప్పి కలెక్టర్ ఎవరైతే ఈఆర్ఓగా ఉన్నాడో ఆయనకి రిపోర్ట్ పెట్టాడు. రిపోర్ట్ పెడతామే కాదు, ఒక 4 ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేశారు వెంకటరామరెడ్డి ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద. ఒక ఎఫ్ఐఆర్ 137 2024 డేటెడ్ 2/4/24. వాళ్ళ మీద ఆ ఎఫ్ఐఆర్లో ఏంటి? ఎన్ఎంయు డిపో సెక్రటరీ వెంకటరామరెడ్డి, చెల్లా చంద్రయ్య, వీళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్. అంటే ఎలక్షన్ కోడ్ వయలేషను, ప్రభుత్వ ఉద్యోగిగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటం 2. అలాగే రెండో ఎఫ్ఐఆర్ 81/2024. ఇది ప్రొద్దుటూరులో పెట్టారు ఆర్టీసీ ఎంప్లాయీస్, అలాగే వెంకటరామరెడ్డి మీద. మూడో ఎఫ్ఐఆర్ 116/2024 డేటెడ్ 2/4/24. ఇది ఎక్కడ? చెల్లా చంద్రయ్య, వెంకటరామరెడ్డి మైదుకూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు వీళ్ళిద్దరి మీద. అలాగే 4వ ఎఫ్ఐఆర్ 166/2024 డేటెడ్ 2/4/24 కడపలో. అంటే 4 ఎఫ్ఐఆర్లు ఎక్కడ పెట్టారు? బద్వేలు, కడప, మైదుకూరు, పొద్దుటూరు. 4 డిపోల్లో నువ్వు
వైసీపీ నాయకుడు యూనియన్ నాయకుడు చంద్రయ్య కలిపి 4 డిపోల్లో పబ్లిక్గా పాంప్లెట్లు పంచుతూ జెండాలు పట్టుకుని మీరు క్యాంపెయిన్ చేశారు కాబట్టి ఎలక్షన్ కోడ్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అమరావతి మహానగర నిర్మాణం ఎంతవరకు సమంజసమనే అంశంపై బహిరంగ చర్చ జరగాలని రాయలసీమ మేధావుల వేదిక సమన్వయకర్త ఎం పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. రాజధానితో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు కాలపరిమితి నిర్ధారించుకోవాలని ఆయన అమరావతిపై చరిత్రను వక్రీకరిస్తూ కుట్ర సిద్ధాంతాలు సరికావని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రస్తుత పరిస్థితి చూస్తే అమరావతి మహానగర నిర్మాణం సాధ్యమా అని సందేహం వ్యక్తం చేశారు. కొత్త నగరాల మనుగడ ప్రశ్నార్థకమని, నోయిడా, లవాసానే అందుకు నిదర్శనమని తేల్చి చెప్పారు. అందుకే ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల మేళవింపుపైన మావిగన్ కొత్త నగరం కంటే ఆర్థికంగా అత్యంత వైబుల్ అని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి మావిగన్ చుట్టూ చర్చ నడుస్తుంది. ఇది మంచి చర్చ. రాష్ట్ర రాజధాని ఎలా ఉండాలి, ఏ రూపంలో ఉండాలి, రాష్ట్రానికి ఏ తరహా రాజధాని కావాలి, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఒకవేళ కొత్త నగరం నిర్మాణం చేసినా కూడా దానికి ఉన్న వైబిలిటీ ఏంటి, సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది అనే చర్చ జరగడం ఇది సరైన సమయం. ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి. ఈరోజు రాష్ట్రంలో జరగాల్సిన ఈ 2 చర్చ రాజధాని చుట్టూ. ఒకటి, ప్రభుత్వం మహానగరం పేరుతో అమరావతిలో కొత్త నగరాన్ని సృష్టించాలనుకుంటా ఉంది. అదొక ప్రపోజల్. సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని పేరుతో, నగరం పేరుతో. మాజీ ముఖ్యమంత్రి గారు అది వైబిలిటీ కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన నగరాలు ఉన్నటువంటి చుట్టూనే రాజధాని ఉండాలి, రాజధాని కార్యాలయ నిర్మాణంతో సరిపోతుంది అనేది వారు ప్రపోజ్ చేశారు. ఈ రెండింటి మధ్య చర్చలో దురదృష్టవశాత్తు కొంతమంది మేధావులుగా ఉన్న వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తా, కొత్త భాష్యాలు చెప్తా కొన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. వారిలో పెద్దలు ఏబి వెంకటేశ్వరరావు గారు, నల్లమోతుల చక్రవర్తి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. వారు ప్రధానంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్టు, ఇది ఈ రోజుది కాదు, స్వతంత్రం రాకముందు నుంచి, అంటే ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయే నాటి నుంచి ఈ కుట్రలు కొనసాగుతున్నాయి, ఈ రోజు కూడా కొనసాగుతున్నాయని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. దానికి వాళ్ళు చరిత్రను వక్రీకరించే స్థాయికి ఎంతవరకు వెళ్లారు అంటే, మద్రాసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాసు రాష్ట్రంలోనే విజయవాడ రాజధానిగా ఉండాలని తీర్మానం జరిగింది. కుట్ర చేసి అది కర్నూలు తీసుకెళ్లిపోయారు. ప్రైవేట్ కంపెనీలకు 50,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. అమరావతికి అయ్యే జస్ట్ లైక్ 50,000 కోట్లు, ఓ 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకు అంత రాద్దాసం చేస్తున్నారని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఈ విషయాలమైన సావధానంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం రాయలసీమలో ఉన్నాం కాబట్టి ఇంతవరకే చర్చ పరిమితం కాకుండా రాయలసీమ పరిస్థితి ఏంటి, మావిగన్ ఓకే, అమరావతి ఓకే, అప్పులు ఓకే, అన్ని ఓకే, బట్ ఈ మొత్తంలో రాయలసీమ ఏం కోరుకోవాలి, ఈ 3 అంశాలను సమాజం ముందు ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఈ ప్రెస్ మార్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. వారు చెప్పినట్టు విజయవాడ రాజధాని కావాలని మద్రాసు అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగలేదు, జరగడానికి అవకాశం కూడా లేదు. అందుకు ఉదాహరణ అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానమే ఉదాహరణ. జరుగుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరుగుండాలి కదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఉండాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు జరుగుండాలి. ఎందుకు జరగలేదు? అది దాని రైట్ కాదు. ఏ రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, కేంద్రం రికగ్నైజ్ చేస్తుంది. మరి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఉండాలని చర్చ జరగలేదు? జరగడానికి దానికి రైట్ లేదు. ఏర్పడే రాష్ట్రమే తన రాజధానిని ఎంపిక చేసుకుంది. అందులో భాగంగానే అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీర్మానం పెట్టడం, కేంద్రం గెజిట్ చేయడం జరిగింది. అది మద్రాసు ఇక్కడ వర్తిస్తుంది కదా. మద్రాసు అసెంబ్లీలో ఇట్లాంటి చర్చ జరిగిందని ఎందుకు అబద్ధాలు చెప్తారు? జరగలేదనడానికి సాధికారిక ఆధారాలు ఉన్నాయి. ఒకటి శ్రీబాగ్ ఒప్పందం. మద్రాసు అసెంబ్లీలో ఏ చర్చ జరగల, మద్రాసు అసెంబ్లీ బయట జరిగింది. అదే శ్రీబాగ్ ఒప్పందం దేశోత్తర నాగేశ్వరరావు గారి పంతుల గృహంలో చెన్నైలో జరిగింది. అది కోస్తా రాయలసీమ పెద్దలకు, రాయలసీమ ప్రజలకు రాష్ట్రంలో విడిపోవడం, మద్రాసు నుంచి విడిపోయి కోస్తాతో కలిపి ఉండడం ఇష్టం లేదు ప్రారంభంలో. అది పెద్ద ప్రాంతం అనే ఉద్దేశంతో మీకేం కావాలని అడిగినప్పుడు మద్రాసును కోల్పోతున్నాం కాబట్టి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి నీటి వనరులు రాజధాని కావాలనే చర్చ వచ్చినప్పుడు రాజధాని ఒక ప్రాంతంలో, హైకోర్టు ఇంకో ప్రాంతంలో ఉండాలి. అది ఛాయిస్ ఎంచుకునే ఛాయిస్ రాయలసీమ ప్రజలకు ఉండాలి. మొదటి 10 ఏళ్ల పాటు వాటర్ ప్రాజెక్ట్స్ పైన టాప్ ప్రయారిటీ రాయలసీమకి ఇవ్వాలి. ఇది శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నది. అది నిజమనడానికి ఉదాహరణ కర్నూలు రాజధాని ఏర్పడింది, గుంటూరులో హైకోర్టు వచ్చింది. అంటే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని ఏర్పడిందా, మద్రాసు అసెంబ్లీలో చర్చ జరిగిందని చెప్పి మాట్లాడే దాంట్లో ఏర్పడిందా? శ్రీబాగ్ ఒప్పందంలో ఉంది కాబట్టే కర్నూలు రాజధాని అయింది, గుంటూరు హైకోర్టు వచ్చింది. ఇంకొక సాధికారిక ఆధారం చెప్తాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆనాడు భారత ప్రధానమంత్రి, ఆ రోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ గారికి ఈ లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం ఏంటంటే, కర్నూలు రాజధానిగా పెద్ద మనుషులుగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఏలూరు జిల్లా వేముడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో శ్రీ కోదండరామాలయం ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది.
గత 3 రోజులుగా యాగశాలలో గండికోట వెంకట రాంబాబు శర్మ బ్రహ్మత్వంలో పురోహితులు చంద్రభట్ల వరప్రసాద్ పర్యవేక్షణలో త్రయాహ్నిక దీక్షతో విశేష పూజలు యాగ క్రతువులు నిర్వహించారు. శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా ఉదయం 11:43 శాస్త్రోక్తంగా శ్రీ సీతారామచంద్ర, హనుమాన్, లక్ష్మణ, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య, కృష్ణ ద్వారపాలక విగ్రహాల ప్రతిష్టతో పాటు ధ్వజ కలశ ప్రతిష్టలను అవస్థల భాగస్వామ్యంతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పూర్ణాహుతి, శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం చంద్ర పుష్కరిణి అనే స్వామిగూడెం చెరువులో నూతన నందీశ్వరుని విగ్రహానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. దాతలు ఎస్సీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ సహకారంతో నందీశ్వరుని విగ్రహ కార్యక్రమాన్ని తలపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. సోమేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, మెంటే పార్థసారథి, ఏఎంసీ చైర్పర్సన్ కలిదెండి సుజాత, రామచంద్రరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రామాంజనేయులు, సతీమణి సత్యవాణి, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మావుళ్లమ్మ దేవస్థానం చైర్మన్ నాగభూషణం, సోమేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారరాజు, ఈవో డి రామకృష్ణరాజు, పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. सोमाय रुद्राय नमस्ताम्राय गारुणाय नमः सिंहाय वसुपतये नमोऽग्राय भीमाय नमो अग्रे वदाय दूरे वदाय हनीयसे नमो ऋक्षेभ्यो हरिकेशेभ्यः नमस्तानाय भवे नमः सिंहराय वयस्कराय नमः शिवाय शिवराजं च विराजं च विष्णुर्व्याजरो गृहे लक्ष्मीराष्ट्रस्नामो सत्यं ओं सर्वं ओं दिव्य मंत्रवत्सं मोत्पयामि स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धि ओम शतमानं भवति सदायुः पुरुषश्चतेन्द्रिय आयुष्यामयं येन ब्रह्म विदावयं राजान् दिशदेवार्तिजो नाचेन्द्रान् समेत सोमेश्वर आदौ ఓపెనింగ్ రావాలి, కాలు బయడు ఇవన్నీ కట్టాలి. ఓకే, థ్యాంక్ యూ.
ధర్మాయ స్వాహా గురుపూడిలో వేయించేసినటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటినటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి చంద్ర పుష్కరిణిగా చరిత్ర పుట్టలో ఉన్నటువంటి ఈ యొక్క కోనేరులో మధ్యలో పూర్వకాలం పెద్దలు నిర్మించినటువంటి ఆ యొక్క నందీశ్వరుని యొక్క మండపం శిథిలావస్థకు చేరిన సందర్భంగా ఈ రోజు ఉన్నటువంటి ఆలయ కమిటీ వారు, ఈ ప్రాంత పెద్దలు, అలాగే ముఖ్యంగా SRKR కాలేజీ అధినేత అయినటువంటి నిశాంత్ గారు పూర్తిగా పునర్నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఉదయం ఆ యొక్క నందీశ్వరుని యొక్క మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిలో అనేక మంది పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మండపం నిర్విఘ్నంగా త్వరగా పూర్తి కావాలని చెప్పి మనసారా భగవాన్ని ప్రార్థించడం జరుగుతూ ఉంది. దీని వలన ఈ దేవాలయం, ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండటానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా నమ్ముతా ఉన్నాను, భావిస్తా ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మండపం యొక్క నిర్మాణంలో పాలు పంచుకుని ఈ శివాలయం యొక్క అభివృద్ధికి, దీని యొక్క విశిష్టతకి పెంపొందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దేవాలయంలో చంద్ర పుష్కరిణి సోమగుండం చెరువులో నంది విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి దాతలు SRK ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ సెక్రటరీ నిశాంత్ వర్మ గారు వారి సహకారంతో, ట్రస్ట్ బోర్డు చైర్మన్ మెంబర్స్ సహకారంతో ఈ నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. సోమగుండం చెరువు అంటే చాలా ప్రతిష్టమైన చెరువు. ఈ చెరువులో ఈ విగ్రహం పెట్టడం చాలా శుభదాయకం. ఈ కార్యక్రమం చేసిన అందరికీ, సహకరించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా చాలా మంచి మహాయజ్ఞమే అనుకోవాలి. ఇది ఈ సోమకొండం అనేది చాలా ప్రసిద్ధి. ఎక్కడెక్కడి నుంచో మరి మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పంచారామ క్షేత్రం భక్తులందరూ ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి రావటం మనందరికీ తెలుసు. ఈ మహా యజ్ఞం చేస్తున్న నిశాంత్ వర్మ గారికి SRK ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అందులో ఒకటి చాలా విశేషమైంది ఈ కార్యక్రమం. ఇది చాలా మంచిది కూడా, ఒక యజ్ఞంతో సమానం. ప్రతి ఒక్కరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గునుపుడే కాదు, ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి కూడా ఈ క్షేత్రానికి రావటం మనందరికీ తెలుసు. ఆ మహాశివుడు ఆశీస్సులు ఉండాలి. ఈ మహాయజ్ఞం చాలా చక్కగా పూర్తవ్వాలని ఇక్కడ చేసిన అందరినీ కోరుకుంటున్నాను. దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి చంద్ర పుష్కరిణి సోమగుండంలో నందిగా ఉన్నటువంటి ఆలయం శిథిలావస్థకు చేరడం, దానికి ఈ ఆలయ కమిటీ వారు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే SRK ఇంజనీరింగ్ కాలేజీ అధినేత నిశాంత్ వర్మ గారు దాతృత్వంతో కొన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ నిర్మాణం చేయడం చాలా అభినందనీయం. SRK ఇంజనీరింగ్ కాలేజీ వారే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, భక్తులు అందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఇటు సహాయ సహకారాలు అందించాలని, శివుని యొక్క ఆశీర్వచనాలు ప్రజలందరి మీద ఉండాలని, ఈ దేశం రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలని. పంచారామ క్షేత్రంలో ఒకటైన ఈ సోమేశ్వర స్వామి దేవాలయం ముందున్న చంద్ర ప్రతిష్ఠ దేవాలయంలో సోమగుండంలో ఈ నందీశ్వర ప్రతిష్ఠ ఈరోజు SRK గారు విద్యా సంస్థల అధినేత నిశాంత్ వర్మ గారి చేతుల మీద జరగటం చాలా సంతోషం. ప్రపంచంలోనే మరి శివభక్తులు కానీ హిందూ మతానికి సంబంధించి మహాశివుడి యొక్క ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అన్నిటికన్నా గొప్పది మరి పంచారామ క్షేత్రం మన గురుపూడి. మరి ఇంత చంద్రప్రతిష్ఠ మరి మనం ప్రతిరోజు కూడా చాలా మంది ఇక్కడ పూజలు చేసుకుంటారు. ప్రతి సోమవారం కూడా ఎంతో కలకలగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా స్వామివారి యొక్క వెలుగుని దేశానికి, ప్రజలకు, సకల కోటి జీవరాశి అన్నింటిలో కూడా ఉండాలని కోరుకుంటూ, నీరు తాగి వంటలు చేసుకుని ఎవరైనా వస్తే కూడా స్నానాలు చేసి, ఎవరైనా భోజనానికి వచ్చే తామరాకు కోసి భోజనం పెట్టేవారు పూర్వకంలో. చాలా విశేషమైన చంద్ర పుష్కరిణి ఇది. సోమేశ్వర స్వామివారి పేరు చంద్రుడు పుష్కరించిన నది ఇది. ఈ చంద్ర పుష్కరిణి నదిలో మండపంలో శిథిలావస్థకు చేరింది. దానికి పునర్నిర్మాణ కార్యక్రమానికి SRK కాలేజీ వారు ఈ నిశాంత్ వర్మ గారు దంపతులచే ఈ ఆలయంలో ఈ చంద్ర పుష్కరిణి మండపానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పాలకులు వారు, గ్రామస్తులు, ప్రజలు అందరూ కూడా, నాయకులు అందరూ కూడా ఈ చంద్ర పుష్కరిణి
త్వరగా పూజ చేసి ఆ భగవంతునికి అప్పచెప్పాలని, ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సుఖశాంతులుగా ఉండాలని ఆ ఆలయం కమిటీ వారు, కార్యక్రమ వారు, ప్రజలందరూ కూడా ఈ స్వామి చంద్ర పుష్కరిణిలో పూర్వకాలం ఎలా చేశామో అలా చేసుకుని ఈ అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆ భగవంతుని కోరి ప్రార్థించున్నాం. క్షేత్రమైన గునుగూడు గుడి అందు సోమగుండం చెరువులో పూర్వం నంది ఉండేది. దాదాపు 4 రోజుల క్రితం ఆ నంది స్వల్పంగా డ్యామేజ్ అవటం, అది యాదృచ్ఛికంగా జరిగింది. ఆ రోజునే అతి త్వరలో భక్తుల సహకారం తీసుకుని నంది ఏర్పాటు చేస్తారని సభలో చెప్పడం జరిగింది. అలాగే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ, సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కాలేజీ వారి మనవడు నిశాంత్ వర్మ గారు, కనకరాజు సూర్య అల్లుడు గారు, దిలీప్ వర్మ గారు వారు సహకరించి ఈ నంది ఏర్పాటుకి ఎదుర్కొచ్చారు. వారికి మా ధర్మకర్తల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు సుఖ సంతోషాలతో ఉండాలని, వారు ఆర్థికంగా బలపడాలని, వారికి శివ ఆశీస్సులు ఉండాలని, వారికి మరింత అభివృద్ధి నడవాలని మా ఆర్టీసీ సూపర్వైజర్ వాసంశెట్టి జవహర్లాల్ నెహ్రూ 3వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారకార్థం కుటుంబ సభ్యులు భీమవరం తాడేరులో ఉన్న జేబీఆర్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్ తెలిపారు. 3 సంవత్సరాల క్రితం మృతి చెందిన నెహ్రూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని, ఎన్నో కార్యక్రమాలకు సహకారం అందించేవారని అన్నారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని 2 కుమారులు ఆయన పేరిట ప్రతి సంవత్సరం వృద్ధులకు, వికలాంగులకు సహకరించడం అభినందనీయమన్నారు. ప్రజానాట్య మండలి కళాకారుడు చాంద్ బాషా మాట్లాడుతూ, తండ్రి నెహ్రూను ఆదర్శంగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాల ద్వారా వృద్ధులకు, వికలాంగులకు సహకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ కుమారులు వాసంశెట్టి మనోజ్ కుమార్, రాజేష్, భార్య వెంకటరమణ, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. మరి ఆ రోజు నుంచి కూడా ఈ 3 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆశ్రమంలో వృద్ధులకి, వికలాంగులకి, అలాగే ఎవరైతే మరి మనోవేదంతో బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమాలకు ఈ ఫ్రూట్స్ అవి తీసుకుని వెళ్ళి మొట్టమొదట చిన్నబీరంలో భోజనాలు పెట్టడం జరిగింది. రెండోసారి గునుపూడి ఆశ్రమంలో భోజనాలు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ భోజనాలు పెడదామనేప్పటికీ రాజుగారు చెప్పినట్టు అవకాశం లేకపోయింది. అందుచేత ఈరోజు ఈ ఆశ్రమంలో ఉన్నట్టు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఫ్రూట్స్ ఇవ్వాలని. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలుపుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్ ఆమోదం తెలిపి జీవో గెజిట్ ఇచ్చామన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేయమని ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని అన్నారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మి మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా, ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్ లో పెడుతున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని, కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్
రాజమహేంద్రవరం ట్రాఫిక్ డీఎస్పీగా నియమితులైన వై శ్రీకాంత్ రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నడుం బిగించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, గోదావరి పుష్కరాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సీసీసీతో డీఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా మెయిన్ రోడ్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించామని ట్రాఫిక్ డీఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు. గోదావరి పుష్కరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులు మెరుగుపరచడానికి డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలన నిర్వహించి జిబ్రా లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ఫ్రీ లెఫ్ట్ వంటి అవసరమైన సౌకర్యాలను గుర్తించామని వివరించారు. రాజమండ్రి జైల్ రోడ్, ఏవీ అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ వంటి ప్రధాన రహదారులపై మొత్తం 60 ట్రాఫిక్ అవగాహన బోర్డులను ఏర్పాటు చేశామని, దేవీచౌక్, తాడితోట వంటి రద్దీగా ఉండే ముఖ్యమైన జంక్షన్ల వద్ద రోడ్డు మరియు ఫుట్పాత్ ఆక్రమణలకు గుర్తించి వాటిని మున్సిపల్ కార్పొరేషన్తో సమన్వయం చేసుకుని తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే నగరంలోని ముఖ్యమైన జంక్షన్ల వద్ద మైక్ సిస్టమ్ను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. ప్రయోగాత్మకంగా డీటీసీ సెంటర్లో అలర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ డీఎస్పీ తెలిపారు. ఇటీవల రూపొందించిన ట్రాఫిక్ మరియు హెల్మెట్ అవగాహనపై షార్ట్ ఫిలిమ్స్ను నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రద్దీ సమయాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది సంఖ్యను పెంచుతామన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి ఉల్లంఘనలకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీకాంత్ సూచించారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే 10,000 జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో మెయిన్ రోడ్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఇరువైపులా ఉన్న తోపుడు బండ్ల ఆక్రమణలను తొలగిస్తామన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నగరంలోకి భారీ వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. నిత్యావసర సరుకుల వాహనాలను మాత్రం నిర్ణీత సమయాల్లోనే నగరంలోకి అనుమతిస్తామన్నారు. పుష్కరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా నగరంలో ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను గుర్తిస్తున్నామన్నారు. రాజమండ్రిలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగానే ఉందండి. ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కోసం మేము క్షేత్రస్థాయిలో పరిశీలించి ముఖ్యమైన జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జంక్షన్స్ని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. జంక్షన్ల వారీగా చేపట్టాల్సిన చర్యలు కూడా మేము ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాము. సో రాబోయే రోజుల్లో ప్రతి జంక్షన్ దగ్గర కూడా ఫ్రీ లెఫ్ట్కి ఉన్నటువంటి అవకాశాలు, ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళడం కోసం కూడా ఏర్పాట్లు సంబంధిత సిబ్బందితో కలిసి తీసుకుంటాం. అంటే ఫ్రీ లెఫ్ట్కి వెళ్ళడానికి చాలా వరకు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. రోడ్ ఇంజనీరింగ్ వర్క్స్లో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. చాలా చోట్ల గుంతలు అవి ఉన్నాయి. మున్సిపల్ అథారిటీస్తో కూడా మాట్లాడి ఫ్రీ లెఫ్ట్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయించి అలానే ఆ గుంటలు అవన్నీ కూడా పూర్తి చేయించేసి ఈజీగా ఫ్రీ లెఫ్ట్ వెళ్ళిపోతే మనకి ట్రాఫిక్ కంజంక్షన్ లేకుండా ఉంటుంది. సో వాటికి సంబంధించిన కూడా ప్లాన్స్ ఉన్నాయి. మెయిన్గా ఈ వాణిజ్య సముదాయాలు, హాస్పిటల్స్, ఈ రెస్టారెంట్లు ఇవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళ డిజిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. సెల్లార్స్ని పార్కింగ్ కోసమే యూజ్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వెహికల్స్ని వీళ్ళు రోడ్డు మీద పార్క్ చేయడం వల్ల వాహనదారులకు ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నాము. ఆ ప్రాసెస్ జరుగుతుంది. మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇచ్చాము, ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఎక్కువ పీక్ అవర్స్లో మనకి స్కూల్స్, కాలేజెస్ అలానే ఆఫీసెస్ నుంచి వచ్చేటప్పుడు పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా ఎక్కువగానే ఉంటుంది. ఆ పీక్ అవర్స్లో మనం ఏం చేసామంటే మన ట్రాఫిక్ సిబ్బందిని అక్కడ ఎక్సెస్గా ఆ పీక్ అవర్స్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతి జంక్షన్ దగ్గర కూడా ట్రాఫిక్ అలర్ట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ని కొత్తగా పెట్టాము. ఇప్పుడు మన డీటీసీ దగ్గర అది వర్క్ అవుతుంది. సో అక్కడే మన వాళ్ళు మైక్ సిస్టమ్ ద్వారా అలర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో విత్ లెస్ మెన్ తోటే ఎఫెక్టివ్గా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఆ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. సో డీటీసీ సెంటర్లో ప్రయోగాత్మకంగా చేపట్టాము. రిమైనింగ్ జంక్షన్స్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఫర్దర్గా. పుష్కరాలకి ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని లార్జ్ వెహికల్స్, హెవీ గుడ్ వెహికల్స్ ఏవైతే మన సిటీలోకి ఎంటర్ అవుతాయో వాటిని సిటీలోకి ఎంటర్ కాకుండా అవుటర్ కట్ ఆఫ్స్ లాగా పెట్టి రాజమండ్రి సిటీని టచ్ చేయకుండా బయట నుంచే డైవర్షన్స్ చేస్తూ ఉంటాము. అలానే విత్ ఇన్ ది సిటీలో ఉండే వెహికల్స్ కంట్రోలింగ్ కోసము స్పెసిఫిక్ టైమింగ్స్లో మాత్రమే వాటిని అలౌ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని స్పెసిఫిక్ టైమింగ్ స్లాట్స్ ఇస్తాము. ఆ టైం స్లాట్స్లో వాళ్ళ మూవ్మెంట్ ఉంటుంది. అలానే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇంకా 4 వీలర్స్లో కానీ 2 వీలర్స్లో కానీ పుష్కరాలకు వచ్చేటువంటి వాళ్ళ కోసం విత్ ఇన్ ది సిటీస్లో పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తున్నాము. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు వరకు ఒక 10 to 12 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. ఇంకా చేస్తున్నాం. ఫ్రీ పార్కింగ్ ఉంటుంది, పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. వేకెంట్ సైట్స్ ఎక్కడ ఉన్నాయనేది పార్కింగ్ కోసం అవి ఐడెంటిఫై చేస్తున్నాం. అదే అండి మన ప్లాన్ కూడా. ఘాట్ వరకు కూడా బస్సెస్ అలౌ చేస్తే పిల్గ్రిమ్స్, డివోటీస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కంజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నో వెహికల్ జోన్ అని ఉంటుంది. ఆ నో వెహికల్ జోన్ వరకు మాత్రమే వెహికల్స్ని అలౌ చేస్తాము. నో వెహికల్ జోన్లో ఓన్లీ పెడస్ట్రియల్ మూవ్మెంట్ మాత్రమే ఉంటుంది. సో ఈ నో వెహికల్ జోన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట.
ఎంటైర్ స్ట్రెచ్ అదే నో వెహికల్ జోన్ అనేది పెడతామండి. ఆ నో వెహికల్ జోన్ దాటిన తర్వాత ఎటువంటి వెహికల్ని కూడా అలౌ చేయం. అలానే పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఈ పార్కింగ్ ప్లేసెస్లో 2 వీలర్ పార్కింగ్ 4 వీలర్ పార్కింగ్ ఉంటాయి. అలానే బయట నుంచి వచ్చేటువంటి ఆర్టీసీ బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ కానీ సిటీలోకి ఎంటర్ కాకుండా బయటనే వాటి కోసం స్థలము గుర్తిస్తున్నాము. పుష్కరాలకు సంబంధించిన అధికారులతో కూడా కలిసి ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తాం. అదే నేరో రోడ్డు ఎక్కువైంది, దానివల్ల ఎక్కువ కమర్షియల్ ఎస్టాబ్లిష్ ఎక్కువ ఉండటం వలన ఎక్కువ పుష్కర్ ఘాటికి వచ్చేటువంటి వాళ్ళు కానీ షాపింగ్ కోసం వచ్చేటువంటి వాళ్ళతోటి అది ప్రాంతం కిక్కిరిసి ఉంటుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే పీక్ టైంలో 4 వీలర్స్ని అలౌ చేయట్లేదు. మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటి ప్లేసెస్లో మాత్రమే ఓన్లీ 1 వే మాత్రమే పెట్టడం జరిగింది. ఆ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు ఏం చేశారంటే వాళ్ళకి ముందున్నటువంటి ప్లేసెస్ని వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ షాపులకు వచ్చేటువంటి వాళ్ళు ఈ రెంటల్ ప్లేస్ని తీసుకున్న వాళ్ళు వెహికల్స్ని అక్కడ పార్కింగ్ చేసుకుంటున్నారు. సో వెహికల్స్ అన్నీ కూడా మధ్యలో సెంటర్ డివైడర్ దగ్గర పార్క్ చేయడం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే పీక్ టైంలో టోయింగ్ వెహికల్ని పెట్టి ఇల్లీగల్ పార్కింగ్ చేసిన వాళ్ళందరినీ కూడా ఆ వెహికల్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేయడం జరుగుతుంటుంది. అంటే దానికి మున్సిపల్ అథారిటీస్ తోటి కూడా మాట్లాడి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయించి శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తాం. ఈ మైనర్స్ డ్రైవింగ్ మీద ఈ మంత్ అంతా కూడా మనం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ప్లాన్ చేశాము. సో ముఖ్యమైన కూడల్లో పీక్ అవర్స్లో అలానే కంటిన్యూస్ డే కూడా మైనర్ డ్రైవింగ్ మీద మనం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాము. సో ఎవరైతే 18 ఇయర్స్ బిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వీళ్ళందరినీ పిలిచి మన స్టేషన్కి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ట్రాఫిక్ పోలీస్ నుంచి వాహనదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాహనదారులందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. హెల్మెట్ ధరించడం వలన ఏదో ట్రాఫిక్ కోసం చలానాలు తప్పించుకోవడం అనే ఉద్దేశం నుంచి కాకుండా తమ యొక్క కుటుంబ క్షేమం కోసం వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత కోసం అందరూ హెల్మెట్ ధరించాలని చెప్పి సేఫ్గా ట్రావెల్ చేయాలి. అలానే ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేరళలో పార్టీ బలోపేతంపై జనసేన ఫోకస్. తిరువనంతపురంలో రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు. ఉద్యోగులకు జగన్ 30,000 కోట్ల బకాయిలు పెట్టారన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు. వాటిలో 22,000 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందని వెల్లడి. అమరావతి మహానగరం వయబిలిటీపై చర్చ జరగాలి. రాయలసీమ మేధావుల వేదిక సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి డిమాండ్. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్న హరీష్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.